సిఎస్ వరకు, మున్సిపల్ చైర్పర్సన్ దగ్గర నుంచి సీఎం వరకు 100 పేజ్ ఫైల్ ప్రతి వారికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ దండక చేసుకుంటాం. మా మెట్పల్లి రాజీవ్ శర్మ గారు ఉంటారు అప్పుడు మా మెట్పల్లి కానీ వాళ్ళకి నుంచి మెట్పల్లి ఈరోజు ఈ విధంగా మా మేడం సబ్ కలెక్టర్ బోర్డు ఉంటే మాకు ఫస్ట్ ఎన్నికలు సపోర్ట్ చూడకుండా మెట్లకి ఇచ్చేళ్ళు. అక్కడ జేసీ గారు, కలెక్టర్ గారు, ఇంకోటి ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధించడానికి ఎన్నో సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న ఈ రెవెన్యూ డివిజన్ను ఈరోజు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మళ్ళీ మస్కబారే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం మేము ఎంతో ప్రయత్నం చేసినాం ఈ మెట్పల్లి కోసం. అట్లాంటి డివిజన్ను ఈరోజు రెవెన్యూ ఆఫీస్ అని దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వెంటనే తొలగించి ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం మెట్పల్లి అని ఏర్పాటు చేయాలి. అట్లాగే మాకు మెట్పల్లికి ఐఏఎస్ అధికారే ఇక్కడ కావాలా. మా మెట్పల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది, దానికి ఆ పరిపాలన కావాలంటే ఐఏఎస్ఏ కావాలా. దాన్ని తక్షణం నియమించాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులను, కలెక్టర్ గారిని, రాజకీయ నాయకులందరినీ కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణను కొత్త జిల్లాలుగా, రెవెన్యూ డివిజన్లుగా, మండలాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మెట్పల్లి ఘన చరిత్రను చూసి, అలాగే మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని మెట్పల్లి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది 2017 సంవత్సరంలో. తద్వారా 2019లో మెట్పల్లి రెవెన్యూ డివిజన్ను సబ్ కలెక్టర్ ఆఫీస్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. చేసి ఫస్ట్ ముషర్రఫ్ అలీ గారిని ఐఏఎస్ అధికారి మెట్పల్లి నియమించడం జరిగింది. వారి తర్వాత రెండవ ఐఏఎస్ అధికారి గౌతమ్ కోట్రు గారు నియమించడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు మెట్పల్లికి ఐఏఎస్ ఆఫీసరు రాలేదు. అంతేకాకుండా ఈ మధ్యన జరిగిన పరిణామం ఏమంటే, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ మీద సబ్ కలెక్టర్ ఆఫీసర్స్ బోర్డు ఉండే, కానీ ఈ మధ్యకాలంలో దాన్ని తొలగించేసి మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అని చెప్పేసి బోర్డు తయారు చేశారు. కాబట్టి మెట్పల్లికి యథావిధిగా సబ్ కలెక్టర్ ఆఫీసు బోర్డు పెడుతూ ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి మరింత మెరుగైన పరిపాలనకు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేము మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కోసము కొట్లాడి 2017లో మాకు మెట్పల్లిని కొట్లాడినప్పుడు మెట్పల్లి రెవెన్యూ డివిజన్గా ప్రకటించిండ్రు. ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్కు మొట్టమొదటిగా సబ్ కలెక్టర్గా ముషర్రఫ్ అలీ గారు, తర్వాత గౌతమ్ పోత్రు గారు సబ్ కలెక్టర్గా మెట్పల్లికి సేవలు అందించిండ్రు. అటువంటి మెట్పల్లిని మళ్ళీ రెవెన్యూ డివిజన్ అని ఒక బోర్డు పెట్టి మా ఉద్యమ కాంక్షను నీరుగార్చినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని ముందుగా మేము చేసిన మా ఉద్యమాలకు గుర్తింపుగా ఇది సబ్ కలెక్టర్ వచ్చిన స్థాయిని సబ్ కలెక్టర్ అని బోర్డును దాన్ని మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.